ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను తట్టి లేపుతూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. భయపడుకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయము చేయువాడను నేనే అంటూ ఉన్న దేవుని ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మరి గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఈ ఉదయకాలము ధ్యానం చేసుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అపోస్తలుడైన పౌలు తన గురించి చెప్తూ ఉన్నాడు. అతను అంటూ ఉన్నాడు, సిలువ యందు తప్ప నాకు ఏ విషయంలో కూడా అతిశయము లేదు అని. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయ కాలము ఆయన బిడలంగా, పరిశుద్ధులంగా, దేవుని ప్రియ సొత్తుగా పిలువబడుతున్న మనము కూడా మరి ఈ లోకములో దేని యందు అతిశయించాలి? మరి మనకు కలిగిన సమస్తమును బట్టి అతిశయించాలా, లేక సిలువ యందు తప్ప మరి దేని యందును కూడా నేను అతిశయించడానికి వీలు లేదు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటూ ఉన్నాడు. అవును, మనము సిలువ యందే మన జీవం ఉన్నది, సిలువ యందే మన ఆశీర్వాదం ఉన్నది, సిలువ యందే మనకు విడుదల ఉన్నది, సిలువ యందే మనకు స్వస్థత ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, ఇటువంటి అనుభవము ప్రభు మనకి అనుగ్రహించాడు. మనము అతిశయించే అనుభవములో కేవలము సిలువను బట్టే. అవును, నా కొరకు నేను పొందవలసిన శిక్షను, నేను పొందవలసిన మరి ఆ యొక్క మరణమును నా ప్రభు నా స్థానములో పొంది ఉన్నాడు. నా మరణ శిక్ష నుంచి నన్ను విడిపించాడు. ఆ కలువరి సిలువలో మ్రానుపైన నా కొరకు శాపగ్రాహిగా వ్రేలాడిన నా ప్రభు యందే నా అతిశయం. అవును ప్రియ దేవుని బిడ్డ, సిలువ యందు నీకు జీవమున్నది, సిలువ యందు నీకు ఆరోగ్యం ఉన్నది, సిలువ యందు నీకు స్వస్థత ఉన్నది, సిలువ యందు నీకు సంపూర్ణమైన శాశ్వత కాలమైన సంతోషము ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అతిశయించువాడు అవును సిలువ యందే అతిశయించాలి. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. అవును, మనము కీర్తనలు గ్రంథంలో చదువుతూ ఉంటాం కదండి. కొందరు తమకు కలిగిన ధనమును బట్టి, తమకు కలిగిన బలమును బట్టి, తమకు కలిగిన జ్ఞానమును బట్టి, తమకు కలిగిన కుటుంబమును బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ అది అంతా కూడా వ్యర్థం ప్రియ దేవుని బిడలారా. నీవు అతిశయించవలసినది, నీవు ఆనందించవలసినది, నీవు మరి సంతోషించవలసినది, నీవు గర్వించదగినది సిలువ యందే. అవును ప్రియ దేవుని బిడ్డ, సిలువను బట్టే నీవు అతిశయించాలి, సిలువను బట్టే నీవు ఆనందించాలి. అవును, ఇటువంటి ధన్యత ప్రభు మనకి అనుగ్రహించాలని దేవునిని వేడుకుందాము. అవును, ఈ లోకములో దేని యందు నీవు సంతోషించినా, దేనిని బట్టి నీవు ప్రాకులాడినా, దేనిని బట్టి నీవు పరుగులు తీసినా అదంతా కూడా వ్యర్థము. దేవుని చిత్తమును జరిగించేవారు ఆయన రాజ్యమును, నీతిని వెదుకుటలోనే పరుగులు తీస్తూ ఉంటారు. ఆయన చిత్తమును నెరవేర్చుటలోనే వారి యొక్క సమయమును వెచ్చిస్తూ ఉంటారు. దానికి మించినది, అవును ప్రియ దేవుని బిడ్డ, అది ఎంత మాత్రము కూడా మనకు మరి ఆశీర్వాదాన్ని, మేలును, ప్రయోజనమును కలిగించనేరదు. అందుకే ఈ భక్తుడు, అపోస్తలుడైన పౌలు గొప్ప విద్యావేత్త, విద్వాంసుడు, మరి ఎంతో గొప్ప జ్ఞాని అయినప్పటికీ కూడా మరి దేవునికి తను తాను పరిపూర్ణంగా సమర్పించుకొనిన ఆ యొక్క అనుభవములో, నేను సిలువ యందు తప్ప దేని యందు కూడా నేను అతిశయించను, లోకమునకు నేనును నాకు లోకమును మరి ఏ విధముగా కూడా అవును రాజీ పడకుండా దేవుని యందే స్థిరుడుగా ఉన్న ఆ యొక్క అనుభవంలో నన్ను కూడా బలపరచు నాయన. ఈ దినమంతయు కూడా అవును ప్రభువా, నా జీవిత దినములన్నీ కూడా సిలువ యందే నిన్ను బట్టే. అవును ప్రభువా, నీవు నాతో ఉంటే చాలు, నాకు సమస్తమును విడుదల, నాకు సమస్తమును కూడా పరిష్కారం, నాకు సమస్త బాధల నుంచి నాకు విడుదల, స్వస్థత లభిస్తాయి.
నిన్ను బట్టి, నీ సిలువను బట్టి నా కొరకు మరణించి తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచిన నా దేవాతి దేవుని బట్టే నేను అతిశయిస్తాను, మరి దేనిని బట్టి కూడా నేను అతిశయించ వీలు లేదు అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని ఈ దినచర్యను ప్రారంభించు. తద్వారా ప్రభు యొక్క మెండైన కృప, ఆశీర్వాదము నీకు సమృద్ధిగా లభిస్తాయి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, అతిశయించువాడు సిలువయందే తప్ప మరి దేని యందును కూడా అతిశయింపకూడదు అని నీ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. లోకములో ఏది మేము కలిగి ఉన్నప్పటికీ దేనిని బట్టి మేము అతిశయించ వీలు లేదయ్యా. అయ్యా, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆ విరువంటి జీవితాలు నాయనా. అవును ప్రభువా, ఏది సంపాదించినను అది అంతయు కూడా ఒక దినమున గతించిపోయేది ప్రభువా. మా కొరకు నిన్ను నీవు తగ్గించుకొని మేము పొందవలసిన శిక్షను మా స్థానములో నీవు భరించావు, నీవు మోసావు ప్రభువా. నీయందే మా అతిశయం, నీయందే మా ఆనందం, నీయందే మా పరిపూర్ణ సంతోషం ఉండులాగున నీ బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి నాయనా. సిలువయందే మాకు జీవం ఉన్నది, సిలువయందే మాకు స్వస్థత ఉన్నది, సిలువయందే మాకు విడుదల ఉన్నది, విమోచన ఉన్నది ప్రభువా. నీకు వందనాలు. ఈ మాటలు విన్నా నీ బిడ్డలందరినీ ఏ పరిస్థితులను బట్టి కలవరముతో, వేదనతో, దుఃఖముతో ఉన్నారో అట్టి పరిస్థితులను యేసు శక్తి కలిగిన నామములో, నీ సిలువ రక్తములో నీ బిడ్డలకు విడుదల, స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాం ప్రభువా. నీ మాటల ద్వారా ధైర్యమును, నెమ్మదిని, సమాధానమును, విడుదలను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.